శీఘ్రం అంటే తొందరగా అని అర్థం. మనం ఎప్పుడైనా గుళ్ళలో వెళ్ళినప్పుడు శీఘ్ర దర్శనానికి దారి అనే బోర్డు కనబడుతుంది. సో, ఈ శీఘ్రము ఎప్పుడు శీఘ్రము అంటే ఒక నిమిషం కన్నా తక్కువ ఉంటే అది శీఘ్రం. సో, అసలు శృంగారం ఎందుకు చేయాలి? అంటే పార్ట్నర్‌ను తృప్తిపరిచేందుకోసం చేయాలి. కేవలం నీకు తృప్తి రావాలనుకుంటే మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతది. పార్ట్నర్‌ని తృప్తిపరచాలంటే మొదటి 15, 20 నిమిషాలు ఫోర్ ప్లే అవసరం. ప్లే కనీసం 1 మినిట్ కన్నా తక్కువ కాకుండా 1-3 మినిట్స్, యావరేజ్ 5-7 మినిట్స్. సో, అన్ని నిమిషాలు లోపల ఉండడం. శృంగారం అంటే 3 గట్టిపడాలి, లోపలికెళ్ళాలి, లోపల 5 నిమిషాలు ఉండాలి. సో, మరీ తక్కువ టైం ఉండి పార్ట్నర్‌కు తృప్తిగా లేనప్పుడు శీఘ్ర స్ఖలనం అంటారు. ఈ శీఘ్ర స్ఖలనాన్ని ఎంత కామన్ అంటే 100లో 98 మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఏదో ఒక దశలో శీఘ్రస్ఖలనం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది యాంగ్జైటీ, ఆవేశము, ఉత్సాహము ఇవి ఎక్కువైనప్పుడు శీఘ్రస్ఖలనం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శృంగారం చేస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ రింగ్ అయిందనుకోండి, వెంటనే ఎరెక్షన్ పడిపోయి అది మెత్తబడుతుంది. శీఘ్రస్ఖలనానికి సెల్ ఫోన్ కూడా ఒక కాజ్. దీన్ని తప్పించుకోవడానికి చాలా టెక్నిక్స్ చెప్పారు. బట్ ఇవన్నీ కూడా ఫుటైల్, అంత పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళు ఏమంటారంటే సెమన్ వస్తున్నది అని తెలియగానే అంగాన్ని బయటికి తీసి చేత్తో పట్టుకో. ఈ లేదా మూత్రం వస్తున్నప్పుడు దాన్ని నువ్వు లోపలికి పీల్చుకో, దాన్ని ఆపేయి. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. ఇవన్నీ కూడా చెప్పడానికి వినటానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా కష్టం. ఇప్పుడు మన పేషెంట్లకు మనం చెప్పామనుకోండి, నువ్వు నీకు ఎలా అయితే సెమన్ వస్తున్నదని తెలియగానే అది బయటకు తీసి చేత్తో పట్టుకోవాలి. వాడికి టెన్షన్ అంతా నాకు ఎప్పుడు వస్తుందో తెలియాలి, నేను ఎప్పుడు పట్టుకోవాలి అని ఉంటుంది. అసలు శృంగారం మర్చిపోయి వాడు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కనుక ఇవేవి ప్రాక్టికల్ కాదు. ప్రాక్టికాలిటీ ఏమిటి అంటే రోజు రెగ్యులర్గా కొంత 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది, కాళ్ళు లాగుతాయి. శృంగారంలో కూడా ఆయాసం వస్తుంది, కాళ్ళు లాగుతాయి. శృంగారంలో బ్రెత్లెస్నెస్ ఉంటుంది. రన్నింగ్ చేస్తే కూడా బ్రెత్లెస్నెస్ ఉంటుంది. బాగా కడుపు నిండా తింటే ఉరకలేరు, కడుపు నిండా తింటే సెక్స్ చేయలేరు. కనుక జనరల్ స్టామినా కనీసం 15-20 నిమిషాలు పెంచుకోవాలి. రెండవ ప్రాబ్లం ఏమిటి అంటే యాంగ్జైటీని తగ్గించుకోవాలి. యాంగ్జైటీ తగ్గించుకోవాలనుకుంటే మెడిటేషన్ లాంటివి కొన్ని ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్‌ని కలుసుకుంటే వారు చెప్తారు ఎలా యాంగ్జైటీ తగ్గించుకోవాలి. మూడోది యాంగ్జియోలైటిక్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ టెక్నిక్ అని ఒకటి ఉంది. అందులో ఈ యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసమని ముందు టచ్ ఎంజాయ్ చేయడం నేర్పిస్తారు. ఒక 2-3 మంత్స్ దాకా అసలు శృంగారం చేయకూడదు. ఓన్లీ థింగ్ ఇస్ పక్క పక్కన కూర్చోవాలి, ఇలా చేతిలో చేయాలి, లేదా ఈ చేతి తీసుకెళ్ళి తల మీద పెట్టాలి. విత్ క్లోత్స్, వితౌట్ క్లోత్స్, తక్కువ క్లోత్స్, ఇట్లా రకరకాలైనటువంటి ఎక్స్‌పోజర్ తర్వాత వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు పర్ఫార్మ్ ది ఇంటిమేసీ. ఇంటిమేసీ కన్నా ముందు 2-3 నెలలు వాళ్ళకు టచ్ ఎంజాయ్ చేయడం నేర్పిస్తారు. అప్పుడు కొంత యాంగ్జైటీ తగ్గుతుంది. తర్వాత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్. యూరిన్ పోస్తూ పోస్తూ సడన్‌గా ఆపి లోపలికి పీల్చుకోండి, మళ్ళీ వదలండి. ఇవి అన్నీ కూడా మనం ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కుర్చీలో కూర్చొని కూడా ఆ స్పెషల్ ఎక్సర్సైజ్ పెరీనియం అంటారు. పార్టీకి యూరిన్‌కి వచ్చే ప్లేస్‌లో మధ్యలో ఇంత 4 ఇంచుల స్పేస్ ఉంటుంది. దాన్ని లోపలికి పీల్చుకోవాలి. సో, ఇది కూడా ఒక ఎక్సర్సైజ్. ఇట్లా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇవి కాకుండా టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్‌లో పారాక్సిటిన్ అనే ఒక టాబ్లెట్ కానీ, డపాక్సిటిన్ అనే ఒక టాబ్లెట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. పారాక్సిటిన్ రోజు వేసుకోవాలి. డపాక్సిటిన్ ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజే వేసుకోవాలి. ఈ పారాక్సిటిన్, డపాక్సిటిన్లు కాకుండా దీంతో పాటు వయాగ్రా లాంటి టాబ్లెట్స్ కూడా కలిపి వేసుకోవచ్చు శీఘ్రస్ఖలనం ఉన్నవాళ్ళు. ఇవేవి పనిచేయకపోతే సర్జరీస్ ఉంటాయి. ఈ సర్జరీలో బాగా పెద్దగా అపోహ ఉన్నది ఏమిటంటే సర్కంసిషన్ చేయడం వల్ల ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ పోతుంది అని ఒక పెద్ద అపోహ. చాలామంది డాక్టర్లు కూడా దాన్ని నమ్మేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనకు తెలిసింది ఏమిటి అంటే ఎవరికైతే సర్కంసిషన్ చేయరో ఓల్డ్ ఏజ్లో వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలరు. ఎందుకు అంటే సెన్సేషన్స్ ఫ్రమ్ ది గ్లాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్లాండ్స్ అంటే బుల్లెట్ లాగా పైన ఉండేది, అంగానికి
టిప్‌లో ఉండే పోర్షన్ ఒక కానికల్ స్ట్రక్చర్ ఉంటుంది. యూజువల్‌గా అది రెడ్ కలర్ ఉంటుంది. ఎవరికైతే స్కిన్ తీసేస్తారో అది మొద్దుబారిపోయి దానికి సెన్సేషన్స్ లేకుండా ఉంటాయి. సో, ప్రిమచ్యూర్ ఇజాక్యులేషన్ అనేది కేవలం ఇక్కడ వచ్చే టచ్ నుంచే కాకుండా మెదడు నుంచి వచ్చేవి సో మెనీ న్యూరలాజికల్ మెథడ్స్‌లో దాన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటుంది. కనుక చాలామంది అనుకున్నారు లోకల్ నుంచే వస్తుంది. అంత పెనిస్‌లో ఉన్నటువంటి గ్లాండ్స్ వల్లనే అని అనుకునేవాళ్ళు. అది కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. సో, చాలామంది సర్కమ్సిషన్ అయిన తర్వాత కూడా ప్రిమచ్యూర్ ఇజాక్యులేషన్‌తో నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో, సర్కమ్సిషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎ ప్రిమచ్యూర్ ఇజాక్యులేషన్. కా ఇది కాకుండా డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక చిన్న సర్జరీ ఉంటుంది. నర్వ్స్ కట్ చేస్తాము. ఇవి ఏవి పనిచేయనప్పుడు ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తాం. ఇంప్లాంట్స్ ఇందాక నేను మీకు చూపించాను. ఇదొక ఇంప్లాంట్. ఈ ఇంప్లాంట్ లోపల స్టీల్ ఉంటుంది. కనుక ఇజాక్యులేట్ అయిన తర్వాత కూడా ఇది హార్డ్‌గా ఉంటుంది కనుక మళ్ళీ మీరు ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొనవచ్చు. సామాన్యంగా ఇజాక్యులేట్ కాగానే అంగం మెత్తబడిపోతుంది. మెత్తబడేది కొద్దిమందికి కొన్ని గంటలు, కొన్ని రోజుల తర్వాత కానీ మళ్ళీ గట్టిపడదు. ఈ పీరియడ్‌ను రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. సో, ఇంప్లాంట్ ఉన్నవాడికి ఆ రిఫ్రాక్టరీ పీరియడ్‌తో గొడవ లేదు. సో, ఇజాక్యులేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ శృంగారంలో పాల్గొనవచ్చు.